హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గణిత బోధని. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్లోని సెకండ్ చాప్టర్ సెట్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. సెట్స్లో మనం ఈరోజు రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్ డిస్కస్ చేసుకుందాం. సెట్ అంటే ఏంటి? ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం ఏమంటాం? సెట్ అంటాం. వెల్ డిఫైన్డ్ అని ఎలా తెలుస్తుంది ఆ కలెక్షన్ అంటే, ఇప్పుడు ఇక్కడ ఒక సెట్ ఇచ్చారు, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఈఐఓయు అని. మనకి వెల్ డిఫైన్డ్ అంటే 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఏంటి? ఒకటి కామన్ ప్రాపర్టీ ఉండాలి, అందులో ఉండే ఆబ్జెక్ట్స్కి కామన్ ప్రాపర్టీ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏఈఐఓయు అన్నారు. కామన్ ప్రాపర్టీ ఏమవుతుంది? ఇవన్నీ ఏంటి? ఓవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, కామన్ ప్రాపర్టీ. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు అది ఈ సెట్లో ఉంటుందా లేదా అనేది మనం డిసైడ్ చేయగలగాలి. ఇప్పుడు ఇందులో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఈ తీసుకున్నాం అనుకోండి, ఈ అనేది సెట్ ఏలో ఉంది కదా, ఈ బిలాంగ్స్ టు ఏ. వేరే ఇంకే లెటర్ ఏదైనా తీసుకుందాం, సి. సి అనేది ఇందులో ఉందో చూడండి, ఏఈఐఓయులు ఉన్నాయి, సి అనేది ఉందా? ఇందులో లేదు. సి డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. అంటే ఇప్పుడు ఇక్కడ మనం కామన్ ప్రాపర్టీ ఓవెల్స్ అని చెప్పగలుగుతున్నాం. అలాగే ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఆ ఎలిమెంట్ ఇందులో ఉంది లేదు అనేది మనం డిసైడ్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఈ కలెక్షన్ ఏమవుతుంది? వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అవుతుంది. ఇది వెల్ డిఫైన్డ్ కలెక్షన్ అయింది కాబట్టి ఏమైంది? సెట్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్ని మనం 2 మెథడ్స్లో రిప్రజెంట్ చేసుకుంటాం. ఫస్ట్ వన్ రోస్టర్ ఫామ్ అండ్ సెకండ్ వన్ సెట్ బిల్డర్ ఫామ్. రోస్టర్ ఫామ్లో మనం సెట్ని ఎలా రాస్తామో చూద్దాం. ఇన్ రోస్టర్ ఫామ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ ఆర్ రిటన్ సపరేటెడ్ బై కామాస్ విత్ ఇన్ కర్లీ బ్రాకెట్స్. మనం కర్లీ బ్రాకెట్స్లో ఏం చేస్తాం? ఎలిమెంట్స్ రాసేసి కామాస్తో సపరేట్ చేసుకుంటాం రోస్టర్ ఫామ్లో. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఇక్కడ ఏమన్నారు? ద సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 5 అన్నారు. అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే మనం ఎంతో డినోట్ చేసుకుంటాం కదా. న్యాచురల్ నెంబర్స్ స్టార్టింగ్ విత్ 1, 1, 2, 3. ఇక్కడ లెస్ దాన్ 5 అన్నారు, అంటే 5 కంటే తక్కువ అంటే 4 వరకు రాసేస్తాం. ఇదేమవుతుంది? మనకి రోస్టర్ ఫామ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ వర్డ్ జాన్వరి. దీన్ని మనం ఒక సెట్ ఫామ్లో రాయాలి. ఏదైనా ఒక బి అనుకుందాం, బి లెటర్స్ రాద్దాం. దీంట్లో ఏమేమి ఉన్నాయి? జే, ఏ, ఎన్, యు. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏ వచ్చింది. ఇక్కడ చూడండి ఒకసారి, ఏ ఆల్రెడీ రాసేసాం. మనకి ఇక్కడ సెట్లో ఎలిమెంట్స్ అనేవి రిపీట్ అవ్వవు. ఇక్కడ మనకి ఈ సెట్లో ఉండి ఈ ఆబ్జెక్ట్స్ని ఏమంటాం? మనం ఎలిమెంట్స్ అంటాం కదా. ఈ ఎలిమెంట్స్ అనేవి రిపీట్ అవ్వవు, ఒకసారి రాస్తాం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? 6. నెక్స్ట్ వై. ఇక్కడ మనం 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ ఇది ఇలా సెట్ ఉంది కదా, మనం దీన్ని ఇలా రాయొచ్చు 2, 3, 1, 4. మనకి ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ సెట్ ఇలా రాసినా ఓకే, ఇలా రాసినా ఓకే. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఎలిమెంట్స్ ఆర్ నాట్ రిపీటెడ్. ఎలిమెంట్స్ అనేవి రిపీట్ అవ్వవు. మనకి 3 టైమ్స్ రాని 4 టైమ్స్ రాని మనం ఇక్కడ సెట్లో రాసేటప్పుడు 1 టైమే రాస్తాం. ఎలిమెంట్స్ నాట్ రిపీటెడ్, ఎలిమెంట్స్ ఆర్ నాట్ రిపీటెడ్. ఈ 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేసుకుంటాం సెట్ని చూద్దాం. సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాస్తామంటే, వీ రైట్ ఏ సెట్ బై డిఫైనింగ్ ఇట్స్ ఎలిమెంట్స్ విత్ ఏ కామన్ ప్రాపర్టీ. ఒక కామన్ ప్రాపర్టీని యూస్ చేసి మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తాం. ఇప్పుడు ఏ అనేది ఒక సెట్ అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసుకుంటాం మనం సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్, ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను, ఎక్స్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 2 అండ్ ఎక్స్ లెస్ దాన్ 10. ఇప్పుడు ఇది ఇక్కడ మనకి సెట్ బిల్డర్ ఫామ్. దీనిలో ఇది ఇక్కడ ఎక్స్ అంటే ఇది ఏమంటా? ఆల్ ఎక్స్, ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్. ఇది ఇక్కడ ఈ సింబల్ని ఏమని చదువుకుంటాం మనం? సచ్ దట్. ఏమని చదువుకోవాలి దాన్ని? సచ్ దట్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2 అండ్ ఎక్స్ లెస్ దాన్ 10. ఇప్పుడు దీనికే మనం రోస్టర్ ఫామ్ రాద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు రోస్టర్ ఫామ్ ఏమవుతుంది? ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ 2 అన్నారు, అంటే 2 మల్టిపుల్స్ ఏమొస్తాయి? 2 1s 2 2 2s 4 ఇలా వస్తాయి. అప్ టు ఎక్కడి వరకు? 10 కంటే తక్కువ వరకు. అంటే 2 3s 6 2 4s 8, అంతే కదా. 10 కంటే తక్కువ అన్నారు కాబట్టి ఈ కండిషన్ బేస్ చేసుకొని, ఈ కామన్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మనం రాస్తాం. ఇప్పుడు ఇది ఇక్కడ ఏంటి? ఇది రోస్టర్ ఫామ్. ఈ సెట్కే ఇదేంటి? సెట్ బిల్డర్ ఫామ్. నెక్స్ట్ ఒక సెట్ ఇచ్చారు, దాన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాద్దాం. సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 4 అన్నారు. ఇప్పుడు మనం దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో రాయాలి అనుకోండి. ఏదైనా ఒక సెట్ బి అనుకుందాం. బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు, ఏమంటున్నారు? ఎక్స్ అనేది న్యాచురల్ నెంబర్స్, ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్.
అండ్ ఎక్స్ అనేది ఎలా ఉంది, కండిషన్ ఇచ్చారు కదా, ఎక్స్ లెస్ దాన్ 4. ఇదేమవుతుంది మనకి, ఇది ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ అవుతుంది. మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఒక డూ దిస్ ఇచ్చారు, చూద్దాం. సమ్ నెంబర్స్ ఆర్ గివెన్ బిలో, కొన్ని నెంబర్స్ ఇచ్చారట. డిసైడ్ ద నెంబర్స్ టు విచ్ నెంబర్ సెట్స్ దే బిలాంగ్ టు అండ్ డస్ నాట్ బిలాంగ్ టు, ఎక్స్ప్రెస్ విత్ ద కరెక్ట్ సింబల్స్. మనం కరెక్ట్ సింబల్స్ యూస్ చేసి ఏ సెట్లో ఉంటుంది ఆ నెంబర్స్ అనేవి ఏ సెట్లో ఉండవు అని చెప్పాలట. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు కదా, నెంబర్ సిస్టంలో ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి, హోల్ నెంబర్స్ 0 నుండి స్టార్ట్ అవుతాయి. ఇంటీజర్స్లో ఏంటి, నెగిటివ్ ఉంటాయి, 0 ఉంటుంది, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. అలాగే ఇవేంటి, రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ ఏంటి, p/q ఫామ్లో ఉంటాయి, q నాట్ ఈక్వల్ టు 0 అండ్ p అండ్ q ఆర్ ఇంటీజర్స్. ఇక్కడ మనకి రియల్ నెంబర్స్ ఎలా ఉంటాయి, కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి రియల్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే, బిలాంగ్స్ టు అంటే గ్రీక్ సింబల్ ఇది యూస్ చేస్తాం, డస్ నాట్ బిలాంగ్స్ టు అంటే ఇది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, 1 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉంటుంది కదా, 1 బిలాంగ్స్ టు n అండ్ 1. ఇప్పుడు ఇక్కడ 1 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉంటుంది, హోల్ నెంబర్స్లో ఉంటుంది, ఇంటీజర్స్లో ఉంటుంది, రేషనల్స్లో ఉంటుంది, ఇర్రేషనల్స్లో ఉంటుంది. కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు అనేది మనం ఎక్కడైనా చెప్పగలుగుతామా, లేదు. నెక్స్ట్ 0 బిలాంగ్స్ టు w, హోల్ నెంబర్స్లో ఉంటుంది కదా, అండ్ 0 డస్ నాట్ బిలాంగ్స్ టు n, న్యాచురల్ నెంబర్స్లో ఉండదు. అలాగే -4 బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అండ్ -4 డస్ నాట్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ కూడా రాయొచ్చు ఇక్కడ. మనకి ఇవి రియల్ నెంబర్స్ పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఈజీగా రాసేసుకోవచ్చు. నెక్స్ట్ 5/6 అనేది ఏంటి, రేషనల్ నెంబర్, బిలాంగ్స్ టు q అండ్ 5/6 డస్ నాట్ బిలాంగ్స్ టు ఇంటీజర్స్లో ఉంటుందా, ఉండదు. అలాగే నెక్స్ట్ 1.3 బార్ అంటే ఇదేంటి, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, అంటే మనం దీన్ని p/q ఫామ్లో రాయొచ్చు. అంటే 1.3 బార్ బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్ అండ్ 1.3 బార్ డస్ నాట్ బిలాంగ్స్ టు z, ఇంటీజర్స్లో ఉంటుందా, ఉండదు. నెక్స్ట్ √2 అన్నారు. √2 అనేది ఏంటి మనకి, ఇది ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్, బిలాంగ్స్ టు q డాష్ అండ్ √2 డస్ నాట్ బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్. log 2 కూడా ఏంటి మనకి, ఇర్రేషనల్ నెంబర్, బిలాంగ్స్ టు ఇర్రేషనల్ నెంబర్ అండ్ log 2 డస్ నాట్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ 0.03 అన్నారు. మనం దీన్ని p/q ఫామ్లో రాయొచ్చు. అంటే 0.03 బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్ అండ్ 0.03 డస్ నాట్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. పై అన్నారు. పై కూడా ఏంటి మనకి ఇర్రేషనల్ నెంబరే కదా, పై బిలాంగ్స్ టు q డాష్ అండ్ పై డస్ నాట్ బిలాంగ్స్ టు q, రేషనల్ నెంబర్స్లో ఉండదు. అలాగే √-4 అన్నారు. √-4 అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు q, రేషనల్ నెంబర్స్లో ఉండదు, ఇర్రేషనల్ నెంబర్స్లో కూడా ఉండదు. అండ్ √-4 బిలాంగ్స్ టు కాంప్లెక్స్ నెంబర్స్. మనం ఇప్పటిదాకా ఈ నెంబర్ సిస్టమ్ డిస్కస్ చేసుకోలేదు, ఫర్దర్ క్లాసెస్లో మీకు వస్తాయి. కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ డినోటెడ్ విత్ క్యాపిటల్ C. నెక్స్ట్ మనకి ఇక్కడ థింక్ అండ్ డిస్కస్ అని ఒకటి ఇచ్చారు. కెన్ యూ రైట్ సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ లిస్టింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్. మనం రేషనల్ నెంబర్స్ని ఒక సెట్లో మొత్తం నెంబర్స్ అన్నిటిని రాయగలుగుతామా అంటున్నారు. We cannot list all the elements in the set of rational numbers. We know that rational numbers are infinite. మనకి రేషనల్ నెంబర్స్ ఇన్ఫినైట్ అని తెలుసు కదా, మనం రాయలేము. నెక్స్ట్ డూ దిస్ ఏమి ఇచ్చారో చూడండి. లిస్ట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ అన్నారు. ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 అన్నారు. మనం దీనికి ఏం రాయాలి, సెట్ రాయాలి. ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 ఎలా రాస్తాం చూడండి. 20 ఫ్యాక్టర్స్ అంటే ఇలా రాసుకోవచ్చు, 1 × 20. నెక్స్ట్ 2 టేబుల్లో పోతుంది కదా 20, 2 10s. నెక్స్ట్ 3 టేబుల్లో వస్తుందా, రాదు. నెక్స్ట్ 4 టేబుల్లో వస్తుంది, 4 5s 20. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ 5 4s 20 ఆల్రెడీ వచ్చేసింది కదా. ఇప్పుడు మనకి ఇది ఇక్కడ అన్నారు. మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి చూడండి, 1 2 4, నెక్స్ట్ 5 10 20, ఇవి మనకి ఫ్యాక్టర్స్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమన్నారో చూద్దాం. సెకండ్ వన్, f ఈజ్ ఈక్వల్ టు ద మల్టిపుల్స్ ఆఫ్ 4 రాయాలి. బిట్వీన్ 17 and 61, 17కి 61కి మధ్యలో ఉన్నవి రాయాలి. అందులో కూడా విచ్ ఆర్ డివిజబుల్ బై 7 అంటున్నారు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మల్టిపుల్స్ ఆఫ్ 4 బిట్వీన్ 17 and 61 రాద్దాం. అది అక్కడ మనం ఏదైనా ఒక సెట్ వేరే సెట్ అనుకుందాం, ఎక్స్ అనుకుందాం.
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 4 అవి కూడా ఏంటి 17 తర్వాత 61కి ముందు 61 కంటే తక్కువ ఉన్నవి 17కి ఎక్కువ ఉన్నవి రాద్దాం. 4 4s అంటే 16 కదా, అంటే మనం ఇక్కడ ఎక్కడి నుంచి రాయాలి 4 5s 20, నెక్స్ట్ 24 28 32 36 40 44 48 52 56 60 61 కంటే తక్కువ అన్నారు కాబట్టి మనం 60 వరకు రాస్తాం. ఇప్పుడు మనకి అక్కడ ఏమన్నారు ఎఫ్ సెట్ రాయమన్నారు. ఇందులో మనకి డివిజిబుల్ బై 7తో డివిజిబుల్ అయ్యే ఏముంటాయి మనకి ఇక్కడ చూడండి 28 అండ్ 56. ఇవి కాకుండా ఏవైనా డివిజిబుల్ అవుతాయో చూడండి 7తో, కావు కదా. మనకి ఎఫ్ సెట్ ఏమొస్తుంది 28 అండ్ 56 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమిచ్చారు చూడండి, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఇన్ ద వర్డ్ మేడం అన్నారు. మనకి ఇప్పుడు ఇది ఇక్కడ ఎస్ అనే సెట్ రాయాలి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు మేడం అంటే ఇక్కడ మనకి MADAM కదా మేడం. మనం ఇప్పుడు ఇది సెట్ ఫామ్లో రాద్దాం. M, నెక్స్ట్ A లెటర్స్ రాయాలి కదా, నెక్స్ట్ D, నెక్స్ట్ చూడండి ఇక్కడ మళ్ళీ ఏ ఉంది అంటే ఏ ఆల్రెడీ రాసేసాం మళ్ళీ రిపీట్ చేయం కదా, అలాగే M ఉంది M ఆల్రెడీ రాసేసాం మళ్ళీ రిపీట్ చేయం అంటే ఇది ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమిచ్చారు అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ హోల్ నెంబర్ బిట్వీన్ 3.5 అండ్ 6.7. 3.5కి 6.7కి మధ్యలో ఉన్న హోల్ నెంబర్ రాయమంటున్నారు. అదే సెట్ రాయమన్నారు. P ఈజ్ ఈక్వల్ టు 3.5 తర్వాత వచ్చే హోల్ నెంబర్ ఏంటి 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6. 6.7కి ఉంటే తక్కువ ముందు 6 కదా వస్తుంది. నెక్స్ట్ దీనిలోనే సెకండ్ బిట్ ఇచ్చారు చూద్దాం. సెకండ్ బిట్ ఏమంటున్నారు అంటే రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్లో రాయమంటున్నారు. B ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ హ్యావింగ్ 30 days. మనకి మంత్లో 30 days ఉన్న మంత్స్ రాయమంటున్నారు. ఇక్కడ B అనే సెట్లో మనకి ఏమేమి వస్తాయి చూద్దాం. ఇక్కడ B దీనిలో ఫస్ట్ వన్ ఏమన్నారు, B అనే సెట్లో ఇయర్లో మనకి మంత్లో 30 days ఉన్న రాయాలి. ఏప్రిల్లో 30 days వస్తాయి. నెక్స్ట్ జూన్, నెక్స్ట్ సెప్టెంబర్, నెక్స్ట్ నవంబర్. మనకి ఈ మంత్స్లో మనకి 30 days వస్తాయి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమన్నారో చూద్దాం. P ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ స్మాలర్ దాన్ 10. 10 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ రాయమంటున్నారు. P అనే సెట్లో ప్రైమ్ నెంబర్స్ అంటే ఆల్రెడీ తెలుసు కదా, హ్యావింగ్ ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ 2 3 5 7. నెక్స్ట్ 11 వచ్చేస్తుంది. 10 కంటే తక్కువ అన్నారు కాబట్టి 7 వరకు రాసేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ నెక్స్ట్ ఏమన్నారంటే ఎక్స్ ఈజ్ ద సెట్ ఆఫ్ కలర్స్ ఆఫ్ ద రెయిన్బో. ఎక్స్ అనేది ఏంటట కలర్స్ ఆఫ్ రెయిన్బో సెట్ అట. మనం కలర్స్ ఆఫ్ రెయిన్బో రాయాలి అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, విబ్జిఆర్ గుర్తుపెట్టుకోవాలి. విబ్జిఆర్ గుర్తుపెట్టుకుంటే మనం కలర్స్ ఈజీగా రాసుకోవచ్చు. వి అంటే ఏంటి మనకి ఇక్కడ వైలెట్, వి అంటే వైలెట్. ఐ అంటే ఇండిగో, బి అంటే బ్లూ, జీ అంటే గ్రీన్. కలర్సే కదా మనకి రాయమంది సెట్ ఫామ్లో. వై అంటే ఎల్లో, ఓ అంటే ఆరెంజ్, అండ్ ఆర్ అంటే రెడ్. ఇవే కదా మనకి సెట్ ఫామ్లో రాయమంది. నెక్స్ట్ ఇక్కడ ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అంటున్నారు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఏ అంటున్నారు. ఫస్ట్ వన్ మనం ఏం రాద్దాం, ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 రాద్దాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఫ్యాక్టర్స్ రాద్దాం. 12 ఫ్యాక్టర్స్ అంటే మనం ఎలా రాసుకుంటాం, 1 × 12 2 6 3 4s, నెక్స్ట్ 4 3s వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి సెట్ ఏలో ఏమేమి ఉంటాయి 1 2 3, నెక్స్ట్ 4 6 12. ఇప్పుడు అక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు, అందులో ఇది ఏది మెంబర్ కాదు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ 1 అన్నారు, 1 ఆల్రెడీ ఉంది కదా, 4 ఉంది, 12కి 12 ఫ్యాక్టర్ అవుతుంది. 5 అనేది కాదు, అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్ సి 5 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ట్రై దిస్ ఇచ్చారు. రైట్ సమ్ సెట్స్ ఆఫ్ యువర్ చాయిస్ ఇన్వాల్వింగ్ ఆల్జీబ్రాయిక్ అండ్ జామెట్రికల్ ఐడియాస్. ఆల్జీబ్రాయిక్ అండ్ జామెట్రికల్ ఐడియాస్ యూస్ చేసి
మీ ఓన్గా కొన్ని సెట్స్ రాసుకోమంటున్నారు, రాసేసేయండి. మ్యాచ్ ద రోస్టర్ ఫార్మ్స్ విత్ ద సెట్ బిల్డర్ ఫామ్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి రోస్టర్ ఫార్మ్స్ ఇచ్చారు, ఇక్కడ సెట్ బిల్డర్ ఫార్మ్స్ ఇచ్చారు, మ్యాచ్ చేయమంటున్నారు. ఇక్కడ చూడండి PRINCAL అంటే ఇది ఇక్కడ చూడండి క్లియర్గా తెలిసిపోతుంది కదా, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఆఫ్ ద వర్డ్ ప్రిన్సిపల్. ఇది దీనికి ఇదే కదా రోస్టర్ ఫామ్, ఇది సెట్ బిల్డర్ ఫామ్. ఇది ఇక్కడ 0 అన్నారు. 0 చూడండి మనకి ఇది ఇక్కడ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ అండ్ x + 1 = 1 అన్నారు. అంటే ఇక్కడ ఇది మనకి 0 పెట్టామనుకోండి, 0 + 1 అంటే ఏమవుతుంది 1 వచ్చేస్తుంది. కాబట్టి దీనికి ఇది అవుతుంది. నెక్స్ట్ 1 2 3 6 9 18 అన్నారు. ఇక్కడ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అండ్ ఈజ్ ఏ డివైజర్ ఆఫ్ 18. అంటే ఇది ఇక్కడ మనకి డివైజర్ అంటే నథింగ్ బట్ ఫ్యాక్టర్స్. 18 ఫ్యాక్టర్స్ ఇవే కదా, 1 18s 2 9s 3 6 6 3s 9 2s 18 1s ఇవే కదా మనకి ఫ్యాక్టర్స్. కాబట్టి దీనికి ఇది అవుతుంది. అలాగే 3 - 3 అన్నారు. అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ x² - 9 = 0 అన్నారు. ఇక్కడ 3 పెట్టండి, 3² అంటే 9, 9 - 9 0 వచ్చేస్తుంది. -3 పెట్టండి, -3² అంటే +9 వచ్చేస్తుంది, +9 - 9 అంటే 0 వచ్చేస్తుంది. ఇది ఇక్కడ ఫస్ట్ వన్కి ఏమొచ్చింది D, సెకండ్ వన్ C, థర్డ్ వన్ A, ఫోర్త్ వన్ B. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 2.1 డిస్కస్ చేసుకుందాం.